తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ క్షణం దగ్గర పడిందా? మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కు త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుందా? బాలకృష్ణ స్వయంగా కథపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారా? ఇక సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యారా? ప్రస్తుతం టాలీవుడ్లో వైరల్ అవుతున్న ఈ బిగ్ బజ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసుల ఎంట్రీ అంటే అభిమానుల్లో ఉండే ఆసక్తి అంతా ఇంత కాదు. అందులోనూ నందమూరి కుటుంబం నుంచి వచ్చే హీరో అయితే ఆ అంచనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అందుకే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడనే వార్త కొత్తది కాదు. గతంలో ఆయన డెబ్యూ మూవీపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దీంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో అందరూ నిరాశ చెందారు. అప్పటి నుంచి ఒకటే ప్రశ్న: మోక్షజ్ఞ తొలి సినిమా ఎప్పుడు, ఎవరు దర్శకుడు, ఎలాంటి కథతో వస్తాడు, యాక్షన్ హీరోగా కనిపిస్తాడా లేక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఎంట్రీ ఇస్తాడా? ఇలాంటి ప్రశ్నలే సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ డైరెక్టర్ల పేర్లు కూడా వినిపించాయి. కొందరు కొత్త దర్శకులతో సినిమా ఉంటుందని చెప్పారు. మరికొందరు స్టార్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తారని ప్రచారం చేశారు. కానీ ఇప్పటి వరకు ఏ వార్తకు కన్ఫర్మేషన్ లేదు. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే మోక్షజ్ఞ తొలి సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనే నిర్ణయానికి బాలకృష్ణ వచ్చారట. మొదటి సినిమాతోనే తన కుమారుడికి బలమైన గుర్తింపు రావాలని భావిస్తున్న ఆయన కథల ఎంపిక విషయంలో ఎలాంటి రాజీ పడడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం కథ ఎంపిక మాత్రమే కాదు, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, పాత్ర ఎలా డిజైన్ చేయాలి, ప్రేక్షకులకు మోక్షజ్ఞను ఎలా పరిచయం చేయాలి అనే ప్రతి అంశాన్ని బాలకృష్ణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టుకు ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా పరోక్షంగా సహకరిస్తున్నారనే వార్త. అవును, ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే హాట్ టాపిక్. బాలకృష్ణ సిద్ధం చేసిన కథకు సందీప్ రెడ్డి వంగ తన అనుభవంతో కొన్ని కీలక సూచనలు ఇస్తున్నారని, స్క్రీన్ ప్లేను మరింత బలంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఇండస్ట్రీలో ప్రచారం వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలంటే పవర్ఫుల్ క్యారెక్టర్లు, ఇంటెన్స్ ఎమోషన్స్, బోల్డ్ నేరేషన్, ప్రేక్షకులను కట్టిపడేసే స్క్రీన్ ప్లే. అలాంటి దర్శకుడు ఆలోచనలు మోక్షజ్ఞ తొలి సినిమాకు జత అయితే డెబ్యూ మూవీపై అంచనాలు మరింత పెరగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్తలకు సంబంధించి సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని ఎక్కడ కన్ఫర్మేషన్గా అయితే చెప్పలేదు. అలాగే ఆయన కేవలం క్రియేటివ్ సూచనలు మాత్రమే ఇస్తున్నారా లేక పూర్తి స్థాయిలో కథ అభివృద్ధిలో భాగమవుతున్నారా అనే విషయంపైన కూడా స్పష్టత లేదు. ఇక మరోవైపు మోక్షజ్ఞ కోసం భారీ యాక్షన్ అంశాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలిసిన కథను సిద్ధం చేస్తున్నారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేయాలన్న ఉద్దేశంతో పాత్ర నుంచి లుక్ వరకు ప్రతి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ కారణంగానే సినిమా ప్రకటన ఆలస్యం అవుతోందని, ఒకసారి అధికారిక ప్రకటన వస్తే వరుస అప్డేట్లు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలన్నీ ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ, మోక్షజ్ఞ చిత్ర నిర్మాణ సంస్థ లేదా సందీప్ రెడ్డి వంగ ఎవరి నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాబట్టి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలంటే అధికారికంగా మోక్షజ్ఞ మూవీ టీం ప్రకటన ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మోక్షజ్ఞ తొలి సినిమా సాధారణ డెబ్యూ మూవీగా కాకుండా నందమూరి అభిమానులు ఎన్నాళ్లుగానో గుర్తుంచుకునేలా భారీ స్థాయిలో రూపొందించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని టాక్ మాత్రం వినిపిస్తుంది. మరి మోక్షజ్ఞ తొలి సినిమాకు దర్శకుడు ఎవరు, సందీప్ రెడ్డి వంగ పాత్ర ఎంతవరకు ఉంది, షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలంటే కన్ఫర్మేషన్ మూవీ టీం నుంచి కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఇలాంటి లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.